నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా యోగము, ధ్యానము, జ్ఞానము ఈ అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. యోగం అనగానేమి, ధ్యానం అనగానేమి, జ్ఞానం అనగానేమి, జీవ బ్రహ్మైక్య స్థితి అనగానేమి అనేటువంటి అంశములపైన ఈనాడు మనకు తెలిసినంతలో శాస్త్ర ప్రమాణముతో మనము ప్రస్తావన చేద్దాం. నేడు సనాతనమైనటువంటి కాలం నుండి కూడా మన భారతదేశంలో యోగము అనేటువంటిది ఎంతో ప్రాచుర్యాన్ని పొందినది, ఎంతో ప్రశంసను అందుకున్నది. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ ధ్యానం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఉపాసకుల దగ్గర నుండి బ్రహ్మజ్ఞానుల దగ్గర వరకు కూడా ఈ ధ్యానం అనేటువంటి ధ్యాన యోగాన్ని ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. అయితే ఏమిటి ధ్యానం, యోగం, జ్ఞానం? యోగము అనగా మనందరికీ మొట్టమొదటనే స్ఫురించేది ఏమిటి అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అష్టాంగ యోగమే మనకు గుర్తొస్తుంది. రెండోది పతంజలి మహర్షి చెప్పినటువంటి ధ్యానము, యోగము మనకు గుర్తొస్తాయి. అయితే సూక్ష్మములో మోక్షము అన్నట్టుగా జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి అంశం వేరుగా ఉన్నది. భగవద్గీతలో ప్రతి అధ్యాయమునకు యోగము, యోగము అనే శబ్దాన్ని ప్రయోగించాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి యోగమేమి, పతంజలి మహర్షి బోధించిన యోగమేమి, హఠయోగ ప్రదీపికలో పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించినటువంటి యోగమేమి అనేటువంటి అంశాలను ఈనాడు మనము ప్రస్తావన చేసుకుందాం. సామాన్య జనులకు ఈ హఠయోగంలో చెప్పిన ధ్యానము, పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన ధ్యానమే మనకు గుర్తుకొస్తుంది. కానీ ఉపనిషత్తుల పరంగా చూసినట్లయితే ఈ ధ్యానమునే నిధిధ్యాసన అన్నారు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయికి చెప్పడం జరిగినది. అదేవిధంగా కఠోపనిషత్తులో కూడా మనం అనుకునే ధ్యానాన్నే యమధర్మరాజు నచికేతునికి బోధించాడు. నిధిధ్యాసన అని, అధ్యాత్మయోగం అని బోధించాడు. అయితే 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆత్మ సంయమ యోగములో చెప్పినటువంటి ధ్యానము ఇక్కడ మనం గుర్తించాలి. ధ్యానము అనగా ఉపాసనే, ఇంక వేరే ఏమీ కాదు. యోగము అనగా కూడా ఉపాసనే. జ్ఞానము అనగా ఉపాసన కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానము అనగా ఉపనిషత్తుల ప్రమాణముతో, శాస్త్రముల యొక్క ప్రమాణముతో ఉన్న సద్వస్తువును మహావాక్య విచారణ ద్వారా, సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ ద్వారా వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం అనేటువంటిది అనుభవానికి తెచ్చుకోవడమే జ్ఞానము యొక్క మహోన్నతమైనటువంటి స్థితి. అయితే అందరికీ కూడా ఇటువంటి సామర్థ్యము, యోగ్యత ఉండదు కనుక శాస్త్రమే మనకు దయతో ప్రబోధించినది. జగద్గురు శంకరాచార్యులు వారు కూడా తమ భాష్యాల్లో ఈ విషయాన్ని సుస్పష్టముగా మనకు బోధ చేశారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత అనే ఈ ప్రస్థానత్రయ భాష్యములో శంకరులు ప్రబోధించినటువంటి ప్రబోధ ప్రశంసనీయము. ఏదో సాధన చేసి, ఉపాసన చేసి పొందబడేటువంటి అంశాన్ని చెప్పారు.
కానీ సాధన చేసి ఉపాసన చేసి పొందబడే విషయము కాదు. అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. అది మీ స్వస్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది అని కూడా ప్రబోధించడం జరిగినది. ఇక్కడ అధికారి భేదాన్ని చెప్పాడు. ఉత్తమ, మధ్యమ, మందమాధికారులకు బోధ చెప్పారు. ఇక్కడ ఎక్కువగా మనకి ఈ ప్రశంస ఎక్కడొస్తుందంటే ప్రస్థానత్రయంలోనే వస్తుంది. సామాన్యముగా భారత, భాగవత, రామాయణాలలో బోధించినప్పుడు అక్కడ కూడా ధ్యానము, యోగము, జపాలు చెప్పడం జరుగుతుంది. కానీ ఒక ఉపనిషత్తుల్లో మాత్రమే ఎవరు దేనికి అధికారులు, ఎవరు దేనికి అర్హతను పొందగలరు అనేటువంటి అంశాలన్నీ కూడా కూలాంకషంగా చెప్పడం జరిగినది. మనం కాస్త తెలిసినటువంటి సద్గురువుల ద్వారా విచారణ చేసినప్పుడు ఓహో, నేను ఇంతకుముందు చేసిన ధ్యానం అంతా కూడా శాస్త్ర ప్రమాణముతో చేసిన ధ్యానం కాదు. ధ్యానము అనగా గుర్తు చేసుకోవడమే, నిధిధ్యాసనయే. పలు రకాలుగా పరిగెడుతున్న మన మనసును అదుపు చేసుకొని మనసును కూడా బ్రహ్మాకారముగా చేసుకోవడమే నిజమైన ధ్యానము. నిజమైనటువంటి ఆ ఆత్మవిచారణతో ధ్యానముగా మొదలయ్యి జ్ఞానముగా పరిణతి చెందుతుంది. యోగము అనగా ఇక్కడ హఠయోగులు చెప్పినటువంటి యోగం కాదు. దయవంచి సూక్ష్మాన్ని మనం గుర్తించాలి. జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేయాలంటారు యోగులు. వారి ప్రగాఢ విశ్వాసం కూడా అదియే. నాటి నుండి నేటి వరకు కూడా వారు ఇదే విధముగా సిద్ధి పొంది యోగీశ్వరులు అనేటువంటి పేరును కూడా గడించారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏది కూడా మనము తప్పుగా ఆలోచించుకోకూడదు. ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉన్నది, అర్థమునకు పరమార్థం ఉన్నది. ఈ అంశాలను మనం బాగా తెలిసినటువంటి పెద్దల ద్వారా మనం విచారణ చేయాలి, సత్సంగం చేయాలి, తెలియని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నేను సరైన మార్గంలో ఉన్నానా లేదా, అసలు నిజంగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఏమి నిజమైన సాధనలు అనేటువంటి అంశాలన్నిటిని కూడా సాధకులు సూక్ష్మ బుద్ధితో విచారించాలి. ఎవరో చెప్పినటివన్నీ కూడా మనం విశ్వసించి మన జీవిత ధ్యేయాన్ని మనము పొందకుండా ఇతర మార్గాల గుండా వెళ్ళిపోయి మన జీవితము వ్యర్థమైపోతుంది. కాబట్టి బాగా ఆశతూసి అడుగులు వేయాలి. యోగం చెప్తున్నారు, ధ్యానం చెప్తున్నారు, జ్ఞాన విచారణ చెప్తున్నారు, అన్నీ అద్వైతానికి ముడిపెట్టి చెప్తూ ఉన్నారు. ఈనాటి కాలంలో చాలామంది ధ్యానం చేస్తేనే కానీ నీకు ఆత్మసాక్షాత్కారం కలగదు అంటున్నారు. వాస్తవమే. ఈ విషయాలన్నీ కూడా మంచివే, చెడ్డవేం కాదు. అద్వైత సిద్ధాంతములో ధ్యానము చేసి పొందమని చెప్పలేదు. జ్ఞాన విచారణతోనే ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకొని బ్రహ్మసాక్షాత్కార జ్ఞానంలో మిగిలిపోమ్మని చెప్పింది శాస్త్రం. మనకు ఉపనిషత్తులు పరమ ప్రమాణమై చెప్పి ఉన్నవి. అయితే ధ్యానము చేసి కూడా ఆత్మజ్ఞానాన్ని పొందమని ఎక్కడ చెప్పిందంటే అధికారి భేదాన్ని బట్టి చెప్పినది. మనోమాలిన్యాన్ని తొలగించుకొని పవిత్రమైన అంతఃకరణ వృత్తితో ఆత్మవిచారణ విచారించమని చెప్పారు. ఎప్పుడైతే మనకు ఈ సత్కర్మలు ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరిస్తామో అప్పుడు మనోపరిపక్వత కలుగుతుంది. మనోపరిపక్వత కలిగినప్పుడు ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి, జీవుడనగానేమి, దేవుడనగానేమి, జగత్తనగానేమి, ఈశ్వరుడనగానేమి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ సూక్ష్మబుద్ధికి గోచరిస్తాయి. నేనెప్పుడూ పుట్టను లేదు, ఎప్పుడూ మరణించడము లేదు, అజరామరత్వమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము నేనేననే అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి మహాత్ములకు. అంతవరకు ఆత్మవిచారణ చేయవలసినదే, ధ్యానం చేయవలసినదే, యోగం చేయవలసినదే, అన్నీ కూడా చేస్తూ చిట్ట చివరి నిష్కర్ష సహజ స్థితి. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కఠినతరమైనటువంటి ఏ సాధనలు కూడా చెప్పి ఉండలేదే. తన దగ్గరకు వెళ్ళినటువంటి సాధకులందరికీ కూడా నీవెవరో తెలుసుకునుము, నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే చిత్తము కాదు, నీవంటే స్వస్వరూపమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమే నీవు అని చెప్పడం జరిగినది. కాబట్టి మనోపరిపక్వత లేనటువంటి వారికి ఇంతటి సామర్థ్యము ఉండదు అంటున్నారు. అయితే రమణ మహర్షిని అనుసరించొద్దని కూడా మన ఇటీవల కాలంలో
కొంతమంది మహనీయులు చెబుతున్నారు, వారికి వారే సాటి అంటున్నారు. కానీ అక్కడ మనం సూక్ష్మంగా విచారించాలి. రమణ మహర్షి అంతటి మహాత్ముడైనా లోకానికి సందేశం ఇచ్చాడు. ఆయన కొరకే కాదది, సమాజాన్ని ఉద్ధరించి నిజ నిర్ధారణ చేసుకొని ఆత్మతత్వములో సుప్రతిష్ఠులై ఉండమనే కదా మనకు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు బోధించినది. సాధనలలో తేడా ఉండవచ్చునేవే కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ముక్తి అందరికీ ఒకే విధముగా ఉంటుందని కదా మనకు జగద్గురు శంకరాచార్యులు వారు ప్రబోధిస్తున్నారు. యోగం చేసిన, ధ్యానం చేసిన, జపములు ఆచరించిన, వ్రతాలు ఆచరించిన చిట్ట చివర నిష్క్రియ స్థితిని పొందాలి. సహజ స్వరూపమైనటువంటి మన పరిపూర్ణ బ్రహ్మమును, ఆ బ్రహ్మము తానేననేటువంటి మహావాక్య విచారణ బోధించినట్టుగా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని కదా మనకు వేదములు ఉపనిషత్తులు బోధిస్తున్నవి. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూడా అదే అంశాన్నే కదా మనకు బోధించారు. చిట్ట చివరకు ఏమి చేసినప్పటికీ కూడా, ఏ సాధన చేసినప్పటికీ కూడా చిట్ట చివరకు అందరూ కూడా తన స్వరూపమునందు తాను మిగిలిపోవలసినదే కదా పరమార్థము. కాబట్టి యోగము అనగా కలయిక, జీవాత్మ పరమాత్మతో ఐక్యానుసంధానము చెందడమే యోగముల యొక్క పరమోద్దేశం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి యోగము సాంఖ్యయోగము. సాంఖ్యము అనగా జ్ఞాన విచారణ, ఆత్మానాత్మ విచారణ చేసుకొని నీవు పరిపూర్ణ బ్రహ్మముగా మిగిలిపొమ్మనే కదా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రబోధించినది. సాంఖ్యయోగంలో 24 తత్వములు, 25వ వాడు జీవుడు, 26వ వాడు పరమాత్మ స్వరూపుడని చెప్పి ఈ 24 తత్వములకు సాక్షిగా ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే నా యథార్థ స్వరూపమని కదా మనకు వేదములు ఉపనిషత్తులు ప్రబోధ చేస్తున్నవి. కానీ మనం గుర్తించాలి, దృక్కనగానేమి, దృశ్యమనగానేమి, జడమనగానేమి, చైతన్యమనగానేమి, జ్ఞాతనగానేమి, జ్ఞేయమనగానేమి, ఆత్మనగానేమి, అనాత్మనగానేమి అనేటువంటి ప్రాథమిక దశలో కేవలము ఈ మాత్రమన్నా పరిజ్ఞానం మనకు లేకపోతే ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందగలము? జడమైన శరీరాన్ని పట్టుకొని ఇదే ఆత్మ అనుకుంటే అది దోషం కదా. కుండ ఉన్నప్పుడే ఆకాశం ఉంది, కుండ లేకపోతే ఆకాశం లేదనేటువంటి రోజులు కూడా వచ్చాయి. కుండ ఉన్నప్పుడు ఆకాశం ఉంది, కుండ లేనప్పుడు ఆకాశం ఉంది. ఆకాశము సర్వగతము, సర్వవ్యాపకము. అలాగే శరీరం ఉన్నప్పుడు ఆత్మ ఉంది, లేనప్పుడు ఆత్మ ఉంది. ఆత్మ సర్వవ్యాపకము, అసలు ఉన్నదే ఆత్మ. కుండతోనే మనం పరీక్షణ దృష్టి పెట్టుకొని కుండలోనే ఆకాశం ఉందనుకుంటున్నాము. అసలు ఆకాశంలోనే కుండ ఉన్నదనేటువంటి సూక్ష్మ బుద్ధి ఏ మహానుభావులకు అర్థమవుతుంది? కుండను చూస్తూనే మహాకాశాన్ని చూసేటువంటి వారు కొందరు, శరీరాన్ని చూస్తూనే సర్వవ్యాపకమైన పరిపూర్ణ బ్రహ్మాన్ని గుర్తించి తన స్వరూపమే అన్ని ఉపాధుల్లో ఉన్నదని గుర్తించే మహానుభావులు మరికొందరు. కాబట్టి మనకు సమ్యక్ దృష్టి కావాలి. జడమైన ఈ శరీరము నేననే స్పృహ ఉండగలదా? లోపల చైతన్యమైనటువంటి తత్వం ఉంటేనే కదా నా కన్ను చూడగలుగుతున్నది, నా చెవి శబ్దాన్ని వినగలుగుతున్నది, నా మనసు ఆలోచించగలుగుతున్నది, నా బుద్ధి నిర్ణయించగలుగుతున్నది అనేటువంటి సూక్ష్మ బుద్ధి ఏనాడు మనకు ఉదయిస్తుందో, అంతఃకరణలో శుద్ధి కలుగుతుందో ఆనాడు మనకు జన్మ సాఫల్యమవుతుంది. అందుకోసమే యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఉపాసనలే కానీ సాక్షాత్తు సాధనలు కావని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కానీ ఇవన్నిటినీ కూడా తోలనాడమని నేను ఎక్కడా బోధించలేదు. శంకరుల వారు కూడా సత్కర్మలను ఎక్కడా చేయకూడదని చెప్పలేదు. కానీ అవి పరమార్థములు కావు, అవి కొంతవరకు మాత్రమే సోపానములు. యథార్థమేమనగా ఆత్మస్వరూపాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని కదా మీరు తెలుసుకోవాలి ఏనాటికైనా అని కదా శంకరాచార్యులు వారు మనకు బోధ చేస్తున్నది. కాబట్టి మనము తెలుసుకోవలసిన విషయం ఏమి అనగా యోగము, ధ్యానము, జ్ఞానము. యోగము అనగా హఠయోగాల్లో చెప్పిన యోగం కాదు, దయవంచి మనం గుర్తించాలి. యోగము అనగా
పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగం కాదు. యోగము అనగా ఆత్మానాత్మ విచారణే, ధ్యానము అనగా సహజ స్థితియే, స్వస్వరూపానుసంధానమే. ఇక్కడ ధ్యానమని చెప్పకూడదు, జ్ఞానమనే చెప్పాలి. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూడా ఎప్పుడు కూడా అలా సాక్షిగా మిగిలిపోయాడే కానీ ఇన్ని రహస్యాలు చెప్పినప్పుడు రమణ మహర్షుల వారు మీరు ధ్యానం చేయండి, యోగం చేయండి, జపం చేయండి, ప్రాణాయామం చేయండి అని చెప్పి ఉండవచ్చు కదా. ఎందుకు చెప్పి ఉండలేదు? అవి పరమార్థములు కావు గనుక, అవి సాధనములు మాత్రమే గనుక కొన్ని సందర్భాలలో తగుమాత్రం ప్రాణాయామం చేయమన్నాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. మనసును అదుపు చేయటం కొరకు ప్రాణాయామం ఎంతో సహాయపడుతుంది అని చెప్పారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 6వ అధ్యాయంలో కూడా ఈ రేచకపూరిక కుంభకాదులను తగుమాత్రం చేయమన్నారు. అదే పనిగా చెప్పలేదు. మనకు జీవితాంతము ప్రాణాయామంతోనే కాలం గడపమని చెప్పలేదు, ధ్యానముతోనే కాలం గడపమని చెప్పలేదు. ఇవి పరిపక్వతావస్థ చేసుకొని నేనెవరు, పరమాత్మ ఎవరు అనేటువంటి ఆత్మ సంయమనం చేసుకోమన్నారు. చేసుకొని ఇక సాధనలు లేనటువంటి స్థితిని పొందమని కదా మనకు వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నవి. ఆరూఢ జ్ఞానసిద్ధిని పొందమని కదా మనం గుర్తించాలి. ఏమి చేసినప్పటికీ కూడా ఈ సాధనలే పరమావధిగా మనం భావించక సాధన లేనటువంటి స్థితి, సహజ స్థితిని మనం గుర్తించాలి. ఈ సహజావస్థ ఉన్నప్పుడే కదా నేను ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నాను, మంత్రజపం చేస్తున్నాను, ఆత్మవిచారణ చేస్తున్నాను. ముందుగానే ఉండబడినటువంటి నా స్వరూపం అనేది లేక పై చెప్పుకున్న ఉపాసనలు కానీ, యోగము కానీ, ధ్యానము కానీ నేను చేయగలనా? కాబట్టి శుద్ధ నిర్గుణమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మము నా స్వరూపమై ఉన్నది, నేనే పరమాత్మ స్వరూపుడై ఉన్నాననేటువంటి ఏ సూక్ష్మబుద్ధి గలవారికి, ఏ ఉత్తమ సాధకులకు ఈ విషయం బోధపడునో వారు జీవించి ఉండగానే జీవన్ముక్తులు. జీవన్ముక్తి అనగా దేహం నేను కాదు, దేహం నాకు లేదు. దేహాన్ని కూడా తెలుసుకుంటున్న సాక్షిని నేను. జగత్తును ఎలా తెలుసుకుంటున్నానో, నామరూపాలను ఎలా తెలుసుకుంటున్నానో, నా జ్ఞానములో ఈ శరీరము సమస్త సృష్టి కూడా గోచరిస్తూ ఉన్నది. జ్ఞానం అనే పరిధిలోకి రాకపోతే నేను ఎలా చెప్పగలను? న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోహ యమగ్ని తమేవ భాంతామనుభాతి సర్వం తస్యా భాషా సర్వమిదం విభాతి అని కదా మనకు ముండకోపనిషత్తు చెప్పింది. సాక్షి ముందు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ, అగ్ని కానీ ప్రకాశింపలేవు. ఇక వేరే విషయం చెప్పనేలా? ఇక అగ్ని మాట చెప్పనేలా? కాబట్టి సాక్షి తనంతట తాను ప్రకాశిస్తూ సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా మనకు ఋగ్వేదం బోధించినది. కాబట్టి మనం ఏ రోజుటికైనా జడాన్ని జడంగానో, చైతన్యాన్ని చైతన్యంగానో తెలుసుకొని చైతన్యమే నా యథార్థ స్వరూపమని మనం గుర్తించాలి. నాకు గోచరిస్తున్నది నేనెలా అవుతాను? నాచే చూడబడేది నేనెలా అవుతాను? చూసేవాడినే కదా నేను. జ్ఞాత జ్ఞేయము. జ్ఞాత అన్న దృశ్యాన్ని చూసేటువంటి వాడే జ్ఞాత. దృక్కు దృశ్యము, విషయీ విషయములు, సాక్షి సాక్ష్యములు, ఆత్మ అనాత్మ అనేటివన్నీ కూడా మనము సద్గురువుల ద్వారా తెలుసుకొని ఎప్పుడూ ఉన్నది ఒకే ఒక సాక్షి స్వరూపమైన సర్వసాక్షి అయిన నా స్వరూపమే కదా ఇక్కడ నేను తెలుసుకోవలసినది. శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, నిగమాగమములు, సమస్త వేద వాంగ్మయం అంతా కూడా ఈ సత్యాన్నే కదా బోధ చేస్తున్నది. సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అని కదా మనకు ఉపనిషత్తులు, వేదాలు బోధిస్తున్నవి. సద్గురువులు కూడా ఈ అంశాన్నే కదా మనకు చెప్తున్నారు. అనేటువంటి స్థిర నిశ్చయాత్మకమైన బుద్ధి ఎవరికి జనిస్తుందో వారు ఇప్పుడే జీవించి ఉండగానే జీవన్ముక్తులు. కాబట్టి జీవన్ముక్తి అనగా ఎప్పుడో మరణించిన తర్వాత పొందేది కాదు, ఇప్పుడే బ్రతికుండగానే శరీరము నేను కాదు, శరీరము నాకు లేదు, ఈ చరాచరాత్మకమైన ప్రపంచమంతా నాకు దృశ్యముగా తోస్తున్నది, నేను దృక్కై ఉన్నాను అని చెప్పి దృశ్యముతో మమేకం కాక దృక్కుతో నిరంతరము రమిస్తూ ఉండడమే జీవన్ముక్త అవస్థ. ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఉపాధితో మనం అనుకుంటున్నాం కాబట్టి దృక్కని, దృశ్యమని, జ్ఞాతని, జ్ఞేయమని, విషయీ విషయములని ఇవన్నీ కూడా ఉపాధితో
మనం మమేకమైనాం కాబట్టి చెప్పవలసి వచ్చినది. ఎప్పుడు సర్వదృక్కు అయి సర్వసాక్షి అయి ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే. ఆభరణముగా ఉన్నప్పుడు కూడా బంగారములో ఏ విధమైనటువంటి కించెత్తు కూడా తేడా లేదు. అలాగే పరిపూర్ణ బ్రహ్మము బ్రహ్మముగానే ఉంటూ ఈ సమస్త సృష్టిని ప్రకాశింపజేస్తున్నాడు. అద్వైత సిద్ధాంతములో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే కారణ రూపాన్ని వదలకుండా కార్యరూపములో భాషించడమే. సూక్ష్మంగా గుర్తించాలి. బంగారాన్ని వదలకుండానే ఆభరణ రూపము మనకు గోచరిస్తూ ఉన్నది. జలాన్ని వదలకుండానే తరంగము భాషిస్తూ ఉన్నది. మూల పదార్థమైన మన్నును వదలకుండానే కుండగా భాషిస్తున్నది. అలాగే సర్వవ్యాపకమైన పరిపూర్ణ బ్రహ్మమునందు ఈ జగత్తు ఆరోపితమే గాని అధిష్టానము కాదు. ఏమాత్రము ఒక లవలేశం కూడా తేడా లేకుండా శుద్ధ పరిపూర్ణ బ్రహ్మము ఈ ప్రపంచ రూపముగా మనకు తోస్తూ ఉన్నది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్దనం. ఈ సమస్త చరాచర సృష్టి అంతా కూడా ఈశ్వరుడు ఆవాస్యమై వ్యాపించి ఉన్నాడు. ఎట్లయితే బంగారము నగలంతా వ్యాపించినదో, ఎలాగైతే జలము తరంగాన్నంతా వ్యాపించినదో, ఎలాగైతే మన్ను కుండంతా వ్యాపించినదో, తద్విధముగా దృక్కు దృశ్యాలు రెండూ ఏకంగానే భాషిస్తున్నాయి మనకు. దృక్కుంటేనే దృశ్యం ఉన్నది, దృక్కు లేకపోతే దృశ్యము లేదు. దృక్కు కారణము, దృశ్యం కార్యము. నగ కార్యము, బంగారము కారణము. జలము కారణము, తరంగము కార్యము. మన్ను కారణము, కుండ కార్యము. స్వరూపము కారణము, నాకు కనపడే ప్రపంచమంతా కార్యము. ఇలా మనం సూక్ష్మబుద్ధితో విచారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్త స్థితిని, ఆ సద్యోముక్తిని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే పొందడం కాదండి, బ్రహ్మమే నేనయ్యున్నానని గుర్తించడం. అందుకనే భగవద్గీతలో 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో మోక్షాన్ని కూడా సన్యసించము. అది కూడా ఒక కోరికయే. నీవే మోక్షస్వరూపుడై ఉన్నావు. మోక్షం పొందబడేది కానీ ఒకరిచ్చేది కానీ కాదు. నేను పరమాత్మ స్వరూపుడు అయి ఉన్నానని చెప్పి విశ్వసారమైనటువంటి ఆత్మను తెలుసుకోవడమే. ఆత్మను తెలుసుకుంటే సాక్షాత్ పరబ్రహ్మాన్ని తెలుసుకున్నట్టే. రెండు లేవు, ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే. ఇట్లు ఉపాధి రూపముగా, జగత్తు రూపముగా, నామరూపాల రూపంగా మనకు గోచరిస్తూ ఉన్నది. కేవలము ఎండమావులు ఎందు జలము వలెను, స్థాణువునందు పురుషుడి వలెను, ముత్యపు సిప్పయందు వెండి వలెను, రజ్జువునందు సర్పము వలెను, ఆకాశమునందు నీలత్వము వలెను తోస్తూ ఉన్నది. వాస్తవము కాదు. నాయందు జగత్తు కల్పింపబడినదే గాని సత్యము కాదని ఏ మహానుభావుడు, ఏ మహాతల్లి, ఏ సద్గుణాలు కలిగినటువంటి వారికి ఈ సత్యము తెలియబడునో వారు ఈ క్షణమే సద్యోముక్తిని పొందగలరని చెప్పి నేను చెప్పడం కాదు, శంకరాచార్యులు వారే బోధ చేస్తున్నారు. సురేశ్వరాచార్యులు, శంకరాచార్యులు వారు బోధ ఏదో చేసి పొందడం కాదు, ఉన్న సద్వస్తువును తాను గుర్తించడం అని మాత్రమే బోధ ఉన్నది. తర్వాత వచ్చినటువంటి యోగులు, శాస్త్రవేత్తలు, జ్ఞానులు వీళ్ళంతా కూడా ద్వైతానికి ముడిపెట్టి అద్వైతాన్ని చెప్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ సూక్ష్మాన్ని గుర్తించాలి. సాధన చేసి పొందే అంశాలన్నీ కూడా నశ్వరములే. ఉన్న సద్వస్తువును గుర్తిస్తే అది అశాశ్వతం కాదు, అది మన స్వరూపం కాబట్టి పోదు. ప్రాప్తించి ఉన్న మన స్వరూపాన్ని కేవలము గుర్తు చేసుకోవడమే. పరిచ్ఛిన్న దృష్టిని తొలగించుకొని అపరిచ్ఛిన్న దృష్టితో తాను బ్రహ్మమని, అహమస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఏ రోజైతే మనకు ఆ స్థితి కలుగుతుందో ఇక మానవుడు చేయవలసినటువంటి ఏమీ లేదు. అలా స్థితిలో మిగిలిపోవడమే. ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మాకార వృత్తి వ్యవహార దశలో కూడా ఉంటుందంటుంది శాస్త్రము. ఎక్కడ చెప్పింది? వివేక చూడామణిలో బ్రహ్మజ్ఞానులకు లోక వ్యవహారమునందు కూడా బ్రహ్మాకార వృత్తి ఉంటుంది అని చెప్పి శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో చెప్పడం జరిగినది. ఒకవేళ అలా లేకపోతే జీవన్ముక్తుల వ్యవహారమే నడవదు. కాబట్టి మనము యథార్థముగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగితే చాలు, బ్రహ్మాన్ని తెలుసుకున్నట్టే. ఎందుకని? ఇక్కడ బ్రహ్మము వేరు, ఆత్మ వేరు కాదు. అజ్ఞాన దశలో అలా అనిపిస్తుంది మనకు, జీవుడు వేరు, దేవుడు వేరని.
ఆత్మ వేరు పరమాత్మ వేరని. ఇవన్నీ సాధక దశలో కలుగుతాయే కానీ వాస్తవంగా కలిగినవి కావు. కాబట్టి ఏ రోజుటికైనా మనం నిజ నిర్ధారణ చేసుకొని ఇప్పుడే ఆ శాస్త్రంలో చెప్పింది కరెక్ట్గా ఉందా, ఈ శాస్త్రంలో చెప్పింది కరెక్ట్గా ఉందా, ఎవరు చెప్పేది కరెక్ట్గా ఉందని కాలయాపన చేయక నీ దగ్గర నిరంతరము ప్రమాణం ఉన్నది, నీ ప్రమాణానికి ప్రమేయము గోచరిస్తూ ఉన్నది. ప్రమాణగా జ్ఞానం. నేను జ్ఞానస్వరూపుడైతేనే నాకు జ్ఞేయం తెలియబడుతున్నది. జ్ఞేయం జడమని, జ్ఞాత చైతన్యమని కదా మనం గుర్తించాలి. దృక్కు బ్రహ్మము, దృశ్యము జడమని కదా మనం తెలుసుకోవాలి. ఈ సృష్టిలో ఏదైనా ఎరుకగలిగినటువంటి స్థితి, ఎరుకగలిగిన పదార్థం ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మమని కదా మనకు చెప్పారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నువ్వు చూసేది పూర్ణమే, నీవు పూర్ణమే. రెండు పూర్ణములు లేవు, ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే. సాధక దశలో నేను వేరు జగత్తు వేరు అనుకుంటున్నాం. అదే పిల్లలు సముద్రానికి దగ్గరకు తీసుకువెళితే తరంగము వేరు జలం వేరు అనుకుంటారు. అలాగే సామాన్యులు కుండ వేరు మన్ను వేరు అనుకుంటారు. కుండలో అంతర్గతంగా ఉన్న మన్నును గుర్తించరు. ఆభరణములో ఉన్నది బంగారాన్ని సూక్ష్మంగా గుర్తించగలిగితే చాలు. అలాగే నామరూపాత్మకమైన ప్రపంచమంతా ఈ చైతన్యం అనేటువంటి స్వరూపం ఉంటేనే కదా నాకు తెలియబడుతున్నది. ఈ సమస్త విశ్వమంతా కూడా దృక్కే కదా తెలియాలి, చైతన్యమునికే కదా బోధపడాలి. కాబట్టి అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అని మనకు ఋగ్వేదం బోధించినది. ఏ ప్రజ్ఞ ఉండి నీవు ప్రపంచాన్ని వీక్షిస్తున్నావో, చూస్తున్నావో, ఏ ప్రజ్ఞ ఉండి శబ్దాన్ని వింటున్నావో, ఏ ప్రజ్ఞ ఉండి నీ లోపల మనసును మనోభావాలను గుర్తిస్తున్నావో, ఏ ప్రజ్ఞ ఉండి సమస్తాన్ని నీవు ఆలోచించగలుగుతున్నావో ఆ ప్రజ్ఞే నీ స్వరూపము. నీ స్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా మనకు మొదటి వేదము ఐతిరేయోపనిషత్తులో లక్షణ వాక్యం బోధించినది. కాబట్టి ఇంతకంటే మహావాక్యాన్ని మనం ఇంకెవరైనా బోధించగలరా? వేదమే దయతో ప్రతి జీవి కూడా ప్రజ్ఞాన స్వరూపులై ఆ బ్రహ్మమేనని చెప్పి వేదమే మనకు ప్రబోధించినది. కాబట్టి ఈ సత్యాన్ని మనము సద్గురువుల ద్వారా తెలుసుకొని సాత్విక ఆహారం తీసుకొని పరితపించి ఈ జన్మలోనే ఆత్మతత్వాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి పరితాపం, తీవ్రమైన జిజ్ఞాస ఉన్నటువంటి వారికి ఇంకా ఏ సాధనలు అవసరం లేదు. కేవలము ఆ పరితాపం ఒకటే సరిపోతుందని చెప్తున్నాడు కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి. నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేదయ బహునా శృతేన. ఎక్కువ వేదాంతాన్ని చెప్పుకోవడం వల్ల ఈ ఆత్మజ్ఞానం బోధపడదు. నిరంతరము బుద్ధిలో ధారణ చేసి నిలుపుకోవడం వల్ల సాధ్యం కాదు. జ్ఞాపకం చేసుకొని లోపల ఇంకొకరికి వేదాంతాన్ని బోధించడం వల్ల సాధ్యం కాదు. పాండిత్యం వల్ల సాధ్యం కాదు. తెలివితేటల వల్ల సాధ్యం కాదు. నిరంతరము ఎవరైతే ఈ ఆత్మను పొందాలని పరితాపము, యోగ్యత ఎవరికైతే ఇంత పరితాపం ఉంటుందో అటువంటి పరితాపమే నిజమైనటువంటి సాధన. అన్ని శాస్త్రములు చదివినప్పటికీ కూడా ఈ పరితాపము యాకులత లేకపోతే సాధనలన్నీ కూడా నిష్ప్రయోజనమే. భక్తి శ్రద్ధలతో, ఓర్పుతో, నేర్పుతో, పరమ వైరాగ్యముతో ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసయే అన్నిటికంటే పరమ సాధనం. ఆ పరితాపమే పరమ సాధనం, పరమ లక్ష్యం కూడా ఇది అని చెప్పి మరి మేము బోధించినటువంటి ఈ ప్రబోధ సాక్షాత్తు భగవంతుడే ఈ ఉపాధి నుండి పలికిస్తున్నాడు. మేం కేవలం నిమిత్త మాత్రులం. కాబట్టి ఎవరైనా భక్తి శ్రద్ధలతో మరి భగవన్నామ స్మరణ చేసుకుంటే కూడా జన్మ తరించిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి శ్రీరామ రామ యనుచును ఏ మానవునికైనా ఏర్పడు మదిలో ఆ రామ విభుని తలచిన కారాకులు దొర్లు నట్టు కర్మములు దొర్లున్ అని చెప్పి చెప్పడం జరిగినది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ జన్మలోని మరి జీవన్ముక్త స్థితిని అనుభవానికి తెచ్చుకొని పరబ్రహ్మ సాక్షాత్కారములో మనము మిగిలిపోయి కేవలము చెప్పుకోవడమే కాకుండా కేవలము పరితాపముతో ఆ పరబ్రహ్మస్వరూపుడు తానేనని చెప్పి అనుభవానికి తెచ్చుకొని ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. హరి ఓం.